దేశంలో ఆడవారికి స్వేచ్ఛే లేదు. పాపం వాళ్ళు బయటకు వెళ్ళినా బుర్కాతో వెళ్ళాలి. ఇది నా మాట కాదండి, ఇది కొందరి అభిప్రాయం. అంటే మీ ఉద్దేశంలో బుర్కా లేకుండా వెళ్తే స్వేచ్ఛ ఉన్నట్టు, అంతే కదా? అంటే మీ బాడీని ఎంత చూపిస్తారో, ఎంత షో చేస్తారో అంత గౌరవం, అంత ఫ్రీడమ్ ఉన్నట్టు, అంతే కదా? ఒక పని చేయండి, వితౌట్ డ్రెస్తో బయటికి వెళ్ళండి, ఇంకా గౌరవం వస్తుంది మీకు, ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది కదా. ఎంత పనికి మాలిన ఆలోచన అండి. బురకాతో, పర్దాతో బయటకు వెళ్ళడంతో ఏం నష్టం వచ్చింది నాకైతే అర్థం కాల. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పర్దాతో బురకాతో వెళ్ళింది అనుకోండి బయటికి, ఒక అమ్మాయి వితౌట్ బురకాతో వెళ్ళింది. ఆ దారిలో ఇద్దరు పోకిరి కుర్రాళ్ళు ఉన్నారే అనుకోండి. ఆ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరి వంక చూస్తారండి? వితౌట్ బురకా గల అమ్మాయి వంకే చూస్తారు. ఎందుకంటే ఆమె తన అందాన్ని షో చేస్తుంది. ఆ అమ్మాయి మంచిదే, కానీ ఇప్పటి జనరేషన్ చాలా దారుణంగా ఉందండి. మీకు తెలుసు కదా, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు. అందుకోసమే మా ముస్లిం మహిళలు బురకా అనేది ధరిస్తారన్నమాట. మనం గౌరవింపబడతాం, और వేధించబడకుండా కూడా ఉంటాం. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత ఫ్రీడమ్ కాదండి. ఈ ఆలోచన నుంచి బయటికి రండి. ఫ్రీడమ్ అని దాన్ని అంటారండి, ముసుగులో ఉండి కూడా స్వేచ్ఛగా జీవించడం. అది అల్హమ్దుల్లా ఇస్లాం మాకైతే ఇచ్చింది. మీరు భావిస్తారు ముస్లిం మహిళలు ఎప్పుడు బుర్కా వేసుకొని ఉంటారా? లేదండి. ఇంట్లో బుర్కా ఎందుకు వేసుకుంటారు? ఎవరి దగ్గర అయితే పర్దా చేయాలో వారి దగ్గర పర్దా చేస్తారు. బల్కి అమ్మ నాన్న దగ్గర, అన్న తమ్ముడు, హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, వీళ్ళ దగ్గర పర్దా చేయవలసిన అవసరం లేదు. హస్బెండ్ వాళ్ళ తమ్ముడు యా అన్నయ్య ఉంటారు కదా, వారి దగ్గర కూడా పర్దా చేయాలి. కొంతమంది వితౌట్ బుర్కాతో, వితౌట్ పర్దాతో బయటకు వెళ్తుంటారు. అలా చేయకండి, బల్కి పర్దా కంపల్సరీ. లాస్ట్లో ఒక్క మాట, అరే మామ, ఆ ఫిగర్ చూడ ఎంత క్యూట్గా ఉందో. ఈ మాటలు వినడం మీకు ఇష్టమా? ఒకవేళ మీ ఆలోచన ఇదే అయితే तुम एक नेक शरीफ लड़की नहीं हो. बस अल्लाह को जवाब देने के लिए तैयार रहना.